హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మరో చిన్న కథతో మీ ముందుకు వస్తున్నాను. అది ఏంటి అంటే, ఒక చిన్న తప్పు ఒక సీతాకోక చిలుక జీవితాన్ని మార్చివేసింది. ఆ కథ మీ జీవితాన్ని కూడా మార్చగలదు. ఒక వ్యక్తి తన తోటలో ఒక సీతాకోక చిలుక కోశాన్ని చూశాడు. అందులో నుంచి బయటకు రావడానికి అది చాలా కష్టపడుతుంది. గంటల తరబడి ప్రయత్నించినా కూడా అది బయటకు రాలేకపోయింది. అది చూసిన ఆ వ్యక్తికి జాలి వేసింది. వెంటనే ఒక చిన్న కత్తెర తీసుకుని కోశాన్ని కొద్దిగా కత్తిరించాడు. సీతాకోక చిలుక సులభంగా బయటకు వచ్చింది, కానీ ఆ సీతాకోక చిలుక రెక్కలు చిన్నగా బలహీనంగా ఉన్నాయి. అది ఎంత ప్రయత్నించినా కూడా ఎగరలేకపోయింది. చివరకు జీవితాంతం నేలపైనే ఉండిపోయింది. ఎందుకంటే ఆ కోశం నుంచి బయటకు రావడానికి చేసే పోరాటమే దాని రెక్కల్లో బలాన్ని నింపుతుంది. ఆ కష్టాన్ని దాటితేనే అది ఆకాశంలో ఎగరగలదు. ఆ వ్యక్తి సహాయం చేయాలనుకున్నాడు, కానీ తెలియక చేసిన ఆ సహాయం సీతాకోక చిలుక జీవితాన్ని మార్చివేసింది. మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా అలాంటివే. పరీక్షలు, అపజయాలు, అవమానాలు, తిరస్కరణలు ఇవన్నీ మనల్ని బలహీనులను చేయడానికి రావు, మరింత బలంగా తయారు చేయడానికి వస్తాయి. కష్టాల నుంచి పారిపోవద్దు, వాటిని ఎదుర్కోండి. ఎందుకంటే కష్టాన్ని దాటకుండా బలం రాదు. సీతాకోక చిలుక ఎగిరినట్లే మీరు కూడా ఏదో ఒక రోజు మీ కలల ఆకాశంలో ఎగురుతారు. ఈ కథ మీకు నచ్చితే మీ జీవితంలో ఎదుర్కొన్న ఒక కష్టాన్ని కామెంట్లో చెప్పండి. అది మరొకరికి ధైర్యాన్ని ఇవ్వవచ్చు.